కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. 4 టెస్ట్ మ్యాచ్లు అయిపోయినాయి. ఇంకొక మ్యాచ్ మిగిలింది, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాలో. సో 4వ టెస్ట్ ఓడిపోయిన తర్వాత భారత్ డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది. కోచ్ గంభీర్ అదేవిధంగా కెప్టెన్ రోహిత్ మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం జరిగిందా? ఇద్దరి మధ్య తీవ్ర పదజాలంతో కూడినటువంటి వాగ్వాదం కొనసాగిందా? ఇదే అంశం ఇప్పుడు తీవ్రంగా చర్చ కొనసాగుతుంది సోషల్ మీడియాలో కానీ వివిధ మీడియాలో కూడా. దీనికి సంబంధించి తాజాగా గంభీర్ ప్రస్తావించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సో దీనికి ఆజ్యం పోసినట్టుగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో, మ్యాచ్ అయిపోయిన తర్వాత మాట్లాడాల్సినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్కి కెప్టెన్ రోహిత్ శర్మ హాజరు కాకపోవడం కూడా డ్రెస్సింగ్ రూమ్లో జరిగినటువంటి వివాదానికి సంబంధించి మరొకసారి ప్రశ్న లేవనెత్తేటువంటి అంశంగా మారింది. సో తాజాగా రోహిత్ శర్మకి గంభీర్కి మధ్య నిజంగానే అక్కడ 4th మ్యాచ్ ఓడిపోయిన తర్వాత తీవ్రమైనటువంటి వాగ్వాదం జరిగిందా లేదా అనేటువంటి అంశం ప్రస్తుతం తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతున్న సందర్భంలో గంభీర్ కొంత క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏం మాట్లాడారంటే, డ్రెస్సింగ్ రూమ్లో జరిగినటువంటి విషయం, అక్కడ ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ అక్కడి వరకే అయిపోవాలి, ఇట్లా బయటికి వచ్చేటువంటి అంశంగా మిగిలిపోకూడదు అంటూ కూడా నాకు క్లారిటీ ఇచ్చాడు. అంటే మేబీ డ్రెస్సింగ్ రూమ్లో కొంత వాగ్వాదం జరిగి ఉండవచ్చు, అంటే మ్యాచ్ ఓడిపోయినటువంటి తర్వాత తను కొంత ఆగ్రహానికి గురై మాట్లాడి ఉండవచ్చు అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే దానికి కనిపిస్తుంది. బట్ అది కొంతవరకు అప్పటి వరకు ఉండి సమసిపోయేటువంటి ఘటనే కానీ దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదంటూ కూడా చాలా మంది కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే 4 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయినటువంటి తర్వాత గంభీర్ పైన వేటు వేయాలంటే ఒక డిమాండ్ కూడా వినిపిస్తున్నటువంటి సందర్భంలో, అటు రోహిత్ శర్మ కూడా వరుస మ్యాచ్లు ఫెయిల్ అవుతున్నటువంటి సందర్భంలో తన పైన కూడా వేటు వేయాలనేటువంటి డిమాండ్లు వినిపిస్తున్నటువంటి సందర్భంలో ఈ ఫ్రస్ట్రేషన్లోనే ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం పెరిగిందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. సో దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు గంభీర్. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. సో టీమిండియా ఆట తీరుపైన హెడ్ కోచ్ గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం వేడెక్కిందని సెలక్షన్ కమిటీ కెప్టెన్ రోహిత్ శర్మతో గంభీర్ విభేదాలు వచ్చినట్లుగా ఒక వార్తా కథనాల్లో పేర్కొన్నారు. దీనిపైన తాజాగా కోచ్ గంభీర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రికెటర్లు కోచ్కు మధ్య చర్చ డ్రెస్సింగ్ రూమ్ వరకే పరిమితం కావాలని, అవి బయటకు రాకూడదంటూ కూడా సూచించారు. సో ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్తుంది ఏంటంటే, డ్రెస్సింగ్ రూమ్లో మీ కొంత వాగ్వాదం జరిగినా, తిట్టుకున్నా, లేకుంటే ఇంకెక్కువ అగ్రెసివ్గా మాట్లాడుకున్నా కూడా అది బయటకు చెప్పుకునేటువంటి విషయం కాదు అంటూ కూడా చెప్తున్నాను. అంటే మేబీ కొంతవరకు మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వాగ్వాదం జరుగుండొచ్చు అనేటువంటి ఒకటి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రెడ్డికి ఆస్ట్రేలియాతో 5వ టెస్ట్ ముందు గంభీర్ మీడియాతో మాట్లాడారు. డ్రెస్సింగ్ రూమ్లో లుకలుకలు అంటూ వస్తున్నవన్నీ కేవలం వార్తలు మాత్రమే, వాస్తవాలు కాదు. డ్రెస్సింగ్ రూమ్లో మేము మాట్లాడుకునేది ఒకే ఒక విషయం గురించి, అది ఆటగాళ్ళ ప్రదర్శనపైనే, వాళ్ళ ఆట తీరుపై నిజాయితీగా అక్కడ చర్చిస్తాం. ఇది చాలా ముఖ్యమైనది. అయితే డ్రెస్సింగ్ రూమ్లో కోచ్ ఆటగాళ్ళ మధ్య జరిగే చర్చ అక్కడ వరకు మాత్రమే పరిమితం కావాలి, బయటకు రాకూడదు. అక్కడ నిజాయితీ కలిగిన వ్యక్తులు ఉన్నంత వరకు భారత క్రికెట్ భద్రంగా ఉంటుంది అంటూ కూడా గంభీర్ వ్యాఖ్యానించారు. అంటే డ్రెస్సింగ్ రూమ్లో జరిగినటువంటి విషయాన్ని ఎవరో బయటికి చెప్పారు రహస్యంగా అనేటువంటి విషయం కూడా ఇక్కడ గంభీర్ ఉద్దేశంగా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. సో ఇక్కడ పెద్ద వర్డే ఉపయోగించాడు. భారత క్రికెట్ భద్రంగా ఉంటుందని చెప్పేసి అన్నారు. అక్కడ నిజాయితీ కలిగిన వ్యక్తులు ఉన్నంత వరకు భారత క్రికెట్ భద్రంగా ఉంటుంది. అంటే డ్రెస్సింగ్ రూమ్లో జరిగేటువంటి చిన్న చిన్న చిట్ చాట్లు కానీ, అంతర్గత సంభాషణలు కానీ బయటికి రానంత వరకు భారత క్రికెట్ భద్రంగా ఉంటుంది అనే పెద్ద వర్డ్ను కూడా ఉపయోగించారంటే, డ్రెస్సింగ్ రూమ్లో జరిగినటువంటి మాటలు ఇప్పుడు మీడియా వరకు వచ్చినటువంటి బయటకు వస్తున్నటువంటి వార్తలు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా పర్సనల్గా చెప్పి ఉంటారనేటువంటి ఒక సందేహం కూడా కలుగుతుంది. సో జట్టుగా ఏ విషయాలపైన పనిచేయాలనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. టెస్ట్ మ్యాచ్లు ఎలా గెలవాలన్న దానిపైనే మేము చర్చించుకున్నాం. సీనియర్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతోనే వ్యక్తిగతంగా మాట్లాడలేదు అని హెడ్ కోచ్ ఈ సందర్భంగా వెల్లడించారు. మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్లో 20.4 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి టీమిండియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీని అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లను ఉద్దేశించి గంభీర్ కఠిన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు జరిగింది చాలు అని గంభీర్ అన్నాడంట. సో జట్టు ప్రదర్శన విశ్లేషించి క్రమంలో ఆటగాళ్ల తప్పులను ఎత్తి చూపడానికి అతను మాత్రం ఏమాత్రం వెనకాడలేదంటూ కూడా కొన్ని వార్తలు అప్పుడు రావడం జరిగింది. ఆయన కఠినంగా వ్యవహరించారు, కొన్ని తీవ్ర పదజాలాలతో కూడా హెచ్చరించారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గంభీర్ కొంత క్లారిటీ ఇచ్చారు. బట్ డ్రెస్సింగ్ రూమ్లో అయితే ఏదో జరిగింది, ఏదో జరుగుతుంది, కొంత వాడివేడి వాతావరణం అయితే ఉంది అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చాలా కీలకమైనది. మ్యాచ్ గెలిస్తేనే వరల్డ్ కప్ టెస్ట్ ఛాంపియన్షిప్కి ఫైనల్కి అర్హత సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సంక్లిష్టంగా మారింది, ఫైనల్కు చేరేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి. మరొకవైపు ఆస్ట్రేలియా మ్యాచ్లు గెలిచి అక్కడ ఉన్నటువంటి ఆస్ట్రేలియా ప్లేయర్స్ చేస్తున్నటువంటి వెకిలి చేష్టలు, టీమిండియా ప్లేయర్స్కి ముఖ్యంగా
ట్రావిస్ హెడ్ చేస్తున్నటువంటి సంకేతాలు, ఆయన చూపిస్తున్నటువంటి సంజ్ఞలు ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితి, కొంత ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరలా కంబ్యాక్ రావాలంటే దానికంటే ముందే చేయవలసినటువంటి ప్రణాళికలన్నిటికి సంబంధించి కూడా కొంత వాగ్వాదము, లేకుంటే ప్రణాళికలో భాగంగా జరిగినటువంటి తీవ్రమైనటువంటి చర్చ డ్రెస్సింగ్ రూమ్లో జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఇదంతా టీ కప్లో తుఫాన్ లాంటిది అంటూ కూడా క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా 5th మ్యాచ్ ఉంది, రేపెల్లుండే ఉంది. కాబట్టి అది ఎట్లాగూ గెలిచి మరలా కంబ్యాక్ ఇవ్వాలంటూ కూడా క్రికెట్ అభిమానులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.